ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం మీదకి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 15వ వచనంలో, ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని ఏ పాపమును గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షుల మాట మీదనైనను ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడిన. దేవుడైన యెహోవా సెలవిచ్చినట్లుగా దేనినైనా విచారణ చేయనప్పుడు వారిని అపరాధులుగా తీర్చాలనంటే ఇద్దరు ముగ్గురు సాక్షుల మీద ఆధారపడి చేయాలి. ఒకవేళ ఒకరే వాదమును వినిపించిన ఎడల వారిని యాజకులైన వారి వద్దకు, న్యాయాధిపతుల వద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు వారు పరిశీలన చేసి జాగ్రత్తగా ఆలోచన చేసి ఎటువైపు తప్పు ఉన్నదన్నది గ్రహించి వారు దానిని బట్టి పరిష్కారం చూపిస్తారని దేవుడు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుని అట్టి దేవుని నియమంలో స్థిరపడ్డకు మనము ముందుకు సాగిపోతాం. ఆమేన్.